ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్లనో ఎంతో మంది క్రిమినల్స్ తప్పించుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. సర్వే రూమ్ కాలిపోయిందని, కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. పోలీసులు కూడా ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని మండిపడ్డారు. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు కేటీఆర్. దొంగ చీకటి ఒకటైపోయినాయి. ఇక్కడ దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. కాబట్టి నేను సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచిపడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచిపడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చిన్న చితకా విషయం కాదు, చిన్న చిల్లర విషయం కాదు ఇది. అందుకే నేను అంటా ఉన్నా, కేంద్రం వెంటనే స్పందించాలి. మీరు ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి గారి చేత రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన పని వల్ల వేలాది మంది నేరగాళ్లు, రేపిస్టులు, దుర్మార్గులు వారి కేసుల్లో మరి శిక్ష పడే అవకాశం లేకుండా పోయింది. నేను స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీని కూడా అడుగుతా ఉన్నా, మీరు మాకు చూపెట్టండి ఆ ప్లేస్. మేము వస్తాం, ఒక లెజిస్లేటర్స్ బృందం వస్తాం, మేము కూడా కొంతమంది సైంటిస్టులను తీసుకొని వస్తాం. మీరు దాచేదేమీ లేకపోతే మమ్మల్ని రానియండి, మేము కూడా సైంటిస్టులను తీసుకొని వచ్చి చూస్తాం. నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందా, నిజం నిగ్గు తేలాల్సిందే. వేరే వాళ్ళని ఎందుకు అలవ్ చేయట్లేదు? మీరు అత్యంత గోప్యంగా, అత్యంత రహస్యంగా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. అందుకే ఇక వీళ్ళు ఎట్లాగూ వినరు, ఈ పోలీసులు ఎట్లాగూ ప్రైవేట్ ఆర్మీ లెక్క పూర్తిగా మారిపోయినారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు లాలూచి లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచి ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను, ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ట్యాక్స్ వసూలు అవుతుంది అంటాడు. ఏప్రిల్ 2024లో, ఇప్పుడు మనం ఏప్రిల్ 2026 దగ్గరకు వచ్చినాం, 2 ఏళ్ల కిందట. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు. కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్కు అంటాడు, ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి 1.5 సంవత్సరం అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మర్ది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండి అంటే ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా? మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది, వారికి కూడా ఈ కేసులో ఉన్నది. కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఈయన సుపారీ తీసుకొని ఏమైనా చేసిండా మాకు తెలియదు. మరి కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు